హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఏపీ టెట్కి సంబంధించిన బిగ్ అప్డేట్ అనేది వచ్చింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. లెట్స్ గెట్. అయితే ఈరోజు వీడియోలో ఏపీ టెట్ ఫిబ్రవరిలో జరిగినటువంటి టెట్ యొక్క పరీక్ష ఫలితాలను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోగలరు. ఏపీ టెట్ 2024కి సంబంధించి టోటల్ క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారు, అలానే ఎంతమంది ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారని చెప్పేసి అనమాట. టోటల్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఎగ్జామ్స్కి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది, అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి లిస్ట్ ఇచ్చారు. కొంచెం అప్డేట్ అయ్యింది ఆల్రెడీ. మనకి ఈ వెబ్సైట్ అనేది కూడా పేరు చేంజ్ అవుతూ మనకి అప్డేట్ అనేది ఇచ్చారు, ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ అదర్ స్టేట్స్కి సంబంధించిన కూడా ఇచ్చారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ మీకు క్యాండిడేట్ ఐడి, ఎటువంటి కంగారు అనేది పడనక్కర్లేదు. ఎవరికి కూడా ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పటికి కూడా రిజల్ట్స్ అనే క్యాండిడేట్ ఐడి అనేది రాంగ్ అని చెప్పేసి వస్తుంది. అలానే డేట్ ఆఫ్ బర్త్ కానీ క్యాప్చా కోడ్ కానీ ఎర్రర్ అని చెప్పేసి అయితే వస్తుంది. మీరు ఎటువంటి కంగారు అనేది పడనక్కర్లేదు. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ ఐడి, అలానే మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ చేసినట్టుగా అయితే మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉన్నది, మీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీరు అప్లై చేశారు కదా టెట్కి, దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కార్నర్లో చూసుకున్నట్టుగా అయితే ఈ చివరికి ఒక డాట్ అనేది ఉంటుంది. ఆ డాట్లో చూసినట్టుగా అయితే మీకు దానికి సంబంధించిన రిజల్ట్ అనేది రిలీజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడనక్కర్లేదు. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, ఏంటి బ్రో అసలు రిజల్ట్స్ రిలీజ్ చేశారని అంటున్నారు, కిందన చూస్తుంటే మనకి క్యాండిడేట్ ఐడి అనేది రాంగ్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి అంటున్నారు. మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడనక్కర్లేదు. ఏది లేదన్నా సరే ఒక 1-2 అవర్స్ ఈజీగా మనకి సర్వర్ ఇష్యూ అనేది వస్తుంది. అది కాక వెబ్సైట్ అనేది రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కాబట్టి ఇంకా ఇష్యూ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప ఇంకా మనకి రిజల్ట్స్ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎటువంటి కంగారు పడనక్కర్లేదు మీరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.